నమస్తే మా అసలు ఎంపవర్ ఫైనాన్స్ లో ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటిది, డిసడ్వాంటేజ్ ఏంటిది అని ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పిన. అసలు క్లియర్ గా ఎంపవర్ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి తెలవాలంటే ఫస్ట్ లాస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ ఐ బటన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. ఇక డైరెక్ట్ ఫస్ట్ మన ఎంపవర్ ఫైనాన్సింగ్ వెబ్సైట్ కి పోవాలి. ఈ డైరెక్ట్ లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టిన. ఓపెన్ చేయగానే పైన అప్లై నౌ అని బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఈ పేజ్ లో మన బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మన ఫస్ట్ నేమ్ ఇంకా లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఆల్సో ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు ఇంకా యూనివర్సిటీస్ అప్లై చేసి డిసిజన్ గురించి వెయిట్ చేస్తున్నట్టయితే 2 నొక్కండి. ఒకవేళ మీరు అనుకుంటున్న యూనివర్సిటీ నుంచి అడ్మిట్ వచ్చి డిసైడ్ అయ్యి ఇంకా ఎన్రోల్ కాకపోతే 3 నొక్కండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కాలేజ్లో ఎన్రోల్ అయ్యి చదువుకుంటున్నట్టయితే 4 నొక్కండి. అది కూడా కాదు, ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో చదువుకుంటూ వేరే యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవుతూ దానికి లోన్ కావాలి అంటే లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. మన కేసులో ఇప్పుడే అడ్మిట్ వచ్చింది అని డిసైడ్ కూడా అయినాం అనుకుందాం. సో థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక నేమ్ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇట్లా ఎలిజిబుల్ అని చూపిస్తుంది. అసలు ఫస్ట్ మీ యూనివర్సిటీ ఎంపవర్ ఫైనాన్స్ ది ఎడ్యుకేషన్ లోన్ ఎలిజిబుల్ కాదో చూడాలంటే దానికోసం ఇంకొక టాబ్ లో ఎంపవర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ గెట్ ఏ లోన్ ఆప్షన్ మీద స్కూల్స్ ఫీ సపోర్ట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ ఫైండ్ మై స్కూల్ అన్న దాని మీద క్లిక్ చేస్తే యూఎస్ ఇంకా కెనడాలో ఉన్న అన్ని సపోర్టెడ్ యూనివర్సిటీస్ ది లిస్ట్ వస్తుంది. మాక్సిమం మనం పోయే అన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. సో ఒకసారి అన్ని పేజీలు క్లియర్ గా చెక్ చేయండి. ఈ లిస్ట్ లో మీ యూనివర్సిటీ ఉంది అంటే 99% మీకు లోన్ కి ఎలిజిబిలిటీ ఉన్నట్టే. సో ఇప్పుడు మళ్ళీ మన అప్లికేషన్ పేజ్ కి వచ్చేస్తే విచ్ డిగ్రీ డు యూ ప్లాన్ టు రిసీవ్ అని ఉంటుంది. నేను మాస్టర్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ ఏమో ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్టార్ట్ డేట్ అడుగుతుంది. సేమ్ మన I-20 ఉన్నట్టు ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఎంపవర్ ఎట్లా తెలిసిందని అడుగుతుంది. సో ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంటే రిఫరల్ సెలెక్ట్ చేయండి, ఆర్ లేకపోతే ఆన్లైన్ సెర్చ్ పెట్టేయండి. ఇక్కడ రిఫరల్ కోడ్ సెక్షన్ లో MVP అని ఎంటర్ చేయండి. మీకు వన్స్ లోన్ అప్రూవల్ రాగానే $200 మీకు ఫ్రీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సిటిజన్షిప్ లో ఇండియా అండ్ నెక్స్ట్ పేజ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ని టిక్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ మన నేమ్ ఎంటర్ చేయమని అడుగుతుంది. టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీ ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఈ చెక్ బాక్స్ ని టిక్ పెట్టి నెక్స్ట్ పైన కొట్టండి. ఇప్పుడు మీ పాస్పోర్ట్ లో ఉన్నట్టు మీ అడ్రస్ ని క్లియర్ గా ఎంటర్ చేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో యూఎస్ లో మీకు మెయిలింగ్ అడ్రస్ ఉందా అని అడుగుతుంది. మనం ఇంకా ఒక్కసారి కూడా యూఎస్ కి పోనట్టు అయితే నో అని సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇమిగ్రేషన్ స్టేటస్ లో నాన్ సిటిజన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఆల్రెడీ వీసా ఉందని అడుగుతుంది. మనకి ఇంకా వీసా ఇంటర్వ్యూ కాలేదు, వీసా రాలేదు అంటే నో పెట్టండి. ఆర్ వీసా ఇంటర్వ్యూ అయిపోయి వీసా వచ్చేసింది అంటే ఎస్ పైన సెలెక్ట్ చేయండి. SSN ఉందా అని అడుగుతుంది. ఇంకా యూఎస్ కి పోనట్టయితే SSN అప్పుడే రాదు కాబట్టి నో పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు యూఎస్ కి వచ్చిన తర్వాత అప్లై చేస్తున్నారు, మీకు SSN నంబర్ ఉంది అంటే పక్కా ఎంటర్ చేయండి. ఎంపవర్ ఫైనాన్స్ అనేది US NBFC కాబట్టి మీకు US క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ అవుతుంది. ఒకవేళ SSN ఇంకా లేదు అంటే రాగానే మనం ఇమీడియట్ గా లింక్ చేసుకోవచ్చు. ఈ పేజ్ లో మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఏం పర్లేదు, జస్ట్ రిఫరెన్స్ కోసం అంతే. ఇక్కడ చెక్ బాక్స్ లో టిక్ కొట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ లో మనం ఏ ప్రోగ్రామ్ కి పోదాం అనుకుంటున్నామో ప్రోగ్రామ్ డీటెయిల్స్ అండ్ యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఎన్రోల్మెంట్ లో ఫుల్ టైం అండ్ కింద ప్రీవియస్ గా US స్కూల్స్ లో మనం చదువుకున్నావా అని అడుగుతుంది. నో పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనం ఏమేం టెస్ట్లు తీసుకున్నామో సెలెక్ట్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ లో నేను GRE ఇంకా డ్యూలింగో సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ పేజ్ లో వాటి స్కోర్స్ టైప్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ లో మీ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను ఇక్కడ నో ప్రీవియస్ జాబ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ పేజ్ లో మీకు ఫ్యూచర్ జాబ్ ఆఫర్ ఏమన్నా వచ్చిందా అని అడుగుతుంది. ఇక్కడ నో సెలెక్ట్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. ఇప్పుడు మీ ట్యూషన్ ఫీజు, కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కాస్ట్ లని ఇక్కడ సేమ్ మీ I-20 ఏదైతే ఉందో అట్లా ఇచ్చేసేయండి. I-20 ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చేసినాక నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ అటెండెన్స్ 2 years కి వీళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో ఇక్కడ ఇస్తారు. బట్ కింద మీ ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇంకేమైనా సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయా అని అడుగుతారు. ఒకవేళ మనం ఉన్నాయంటే పెట్టండి. ఇక్కడ నేనైతే అన్ని నో పెడుతున్నా. లాస్ట్ లో కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ పైన కొట్టండి. ఇప్పుడు మీ రిక్వెస్టెడ్ లోన్ అమౌంట్ ఏంది అని అడుగుతుంది. మనం మొత్తం అమౌంట్ ని రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మనకి ఎంత కావాలో అంత ఎంటర్ చేస్తే సరిపోతుంది. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాస్ట్ ఆఫ్ అటెండెన్స్ అమౌంట్ మాత్రమే ఇస్తున్నా. కావాలంటే తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్ లో అడిషనల్ అమౌంట్ ని రిక్వెస్ట్ చేయొచ్చు. సో మీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇక్కడ రిక్వెస్ట్ చేయండి. నెక్స్ట్ పేజ్ లో మీకు ఇట్లా అడిషనల్ డెట్ ఏమైనా ఉందా అని అడుగుతుంది. అంటే మీకు ఇంకా వేరే ఏమైనా అప్పులు ఉన్నాయా అని. నో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ యాక్సెప్ట్ డిస్క్లోజర్స్ లో చెక్ బాక్స్ ఉంటాయి. టర్మ్స్ చదివి టిక్ పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ పేజ్ లో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి క్లియర్ గా చూసుకొని సబ్మిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఇట్లా ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది. అండ్ మీ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు సబ్మిట్ అయిపోయినాయి. ఇప్పుడు వెరిఫికేషన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ గ్యాప్ లో మిగతా రిక్వైర్మెంట్స్ ని కంప్లీట్ చేయడానికి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేసిన లోన్ అమౌంట్ ఏమేం టర్మ్స్ కి సపోర్ట్ చేస్తుంది అని ఉంటుంది. నేను ఇక్కడ ఫాల్ 24 అండ్ స్ప్రింగ్ 25 అంటే 1 కంప్లీట్ అకాడమిక్ ఇయర్ ని పెడుతున్నా. తర్వాత పాస్పోర్ట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. పాస్పోర్ట్ అప్లోడ్ చేయగానే వీఆర్ వెరిఫైయింగ్ అని వస్తుంది. యూజువల్లీ విత్ ఇన్ 1 to 2 minutes లోనే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ కాగానే నెక్స్ట్ స్క్రీన్ లో గో టు డాష్ బోర్డ్ అని వస్తుంది. ఈడ ఈమెయిల్ వెరిఫికేషన్ కూడా చేసేయండి. కింద మై అప్లికేషన్స్ లో మన కరెంట్ అప్లికేషన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కరెంట్ మన అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసినాం, కానీ ఇంకా వెరిఫికేషన్ కంప్లీట్ కాలేదు. కింద మై నెక్స్ట్ సెక్షన్ లో మనం ఇప్పుడు నెక్స్ట్ కంప్లీట్ చేయాల్సిన పెండింగ్ టాస్క్లు ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనకి హోమ్ కంట్రీ క్రెడిట్ చెక్ అని ఉంది, అంటే మన ఇండియన్ క్రెడిట్ స్కోర్. సో దానికోసం ఇక్కడ చెక్ క్రెడిట్ పైన క్లిక్ చేస్తే మీ పేరు, ఫోన్ నంబర్ అడుగుతుంది. తర్వాత మీ మెయిల్ ఎంటర్ చేసి బాక్స్ టిక్ పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పేజ్ లో కూడా స్క్రోల్ డౌన్ చేసి బాక్స్ టిక్ పెట్టి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పైన క్లిక్ చేసి మీ మొబైల్ కి వచ్చిన OTP ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసి యూజ్ మై క్రెడిట్ హిస్టరీని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్ ని రైట్ సైడ్ కి ఇట్లా ట్రాక్ చేయండి. సో దట్ ఇప్పుడు మీ కరెంట్ ఇండియన్ స్కోర్ US క్రెడిట్ స్కోర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మళ్ళీ కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ స్టెప్ కూడా అయిపోయింది. అండ్ పెండింగ్
పెండింగ్ టాస్క్ లో ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఉంది. ఇప్పుడు ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఆప్షన్ లో మీ రెజ్యూమే, అడ్మిట్ లెటర్, ఇంకేమైనా అడిషనల్ ఫండింగ్ ఉన్నట్టయితే బ్యాంక్ స్టేట్మెంట్ లాంటివి చూపిస్తే ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇట్లా మన డాష్ బోర్డ్ లో ఉన్న అన్ని ఐటమ్స్ ని కంప్లీట్ చేస్తే మన అప్లికేషన్ మెయిన్ రివ్యూ కి పోతుంది. ఒక 3 to 6 days లోనే రివ్యూ కంప్లీట్ అయిపోయి మీకు ఆఫర్ లెటర్ మెయిల్ కి వచ్చేస్తుంది. ఎంపవర్ ఫైనాన్స్ లో లోన్ శాంక్షన్ లెటర్ కోసం అసలు చార్జెస్ ఏం లేవు. ఈ ఎంపవర్ ఆఫర్ లెటర్ ని మీరు డైరెక్ట్ I-20 కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ వీసా ఇంటర్వ్యూకి కూడా యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ ఫండ్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక మన లోన్ అమౌంట్ డిస్బర్స్ కావాలి అంటే టర్మ్స్ అండ్ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేసేది ఉంటుంది. ఒకవేళ మీకు వేరే దగ్గర బెటర్ ఆఫర్ వచ్చింది అని అంటే మీరు లోన్ అగ్రిమెంట్ సైన్ చేయక ముందు కావాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఎంపవర్ ఫైనాన్స్ లో లోన్ అప్లై చేయాలంటే ఇది కథ. అండ్ యా అంతే మరి, బాయ్.